బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్లో అత్యద్భుత వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. పౌర సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. కాచిగూడ వార్డు ఆఫీసును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీలో 150 డివిజన్లలో మంత్రులు, మేయర్, అధికారులు ప్రారంభించనున్నారు. ఒక్క వార్డులో 10 మంది అధికారులు అందుబాటులో ఉంటారు. పారిశుద్ధ్యం, విద్యుత్, టౌన్ ప్లానింగ్ వంటి వాటిపై ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించనున్నారు. ఈ సందర్భంగా పురపాలనలో మరో సంస్కరణకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. వికేంద్రీకరణ, ప్రజలు కేంద్రంగా పాలన తమ లక్ష్యమని, వార్డు కార్యాలయాల్లోనే కనీస పౌర సేవలు, ఫిర్యాదులు పరిష్కారమవుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. సీట్ అండ్ చార్టర్కు అనుగుణంగా ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి డివిజన్ కార్యాలయంలో 10 మంది అధికారులు బృందం ఉంటుందని, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో సమస్యలు పరిష్కారమవుతాయని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రత్యేకంగా ఈరోజు మీ అందరికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తయి 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు మున్సిపల్ పురపాలక దినోత్సవంగా మనం ఈ రోజును జరుపుకుంటా ఉన్నాం. అదే రోజు 150 వార్డు ఆఫీసులు మొత్తం హైదరాబాద్ లో ప్రారంభించుకుంటున్నందుకు మా కమిషనర్ గారికి, అదేవిధంగా మొత్తం జీహెచ్ఎంసీ సిబ్బందికి హృదయపూర్వకంగా నేను అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. కొత్తగా ఒక్కసారి రాష్ట్రం మొత్తాన్ని అర్థం చేసుకుంటే, రాష్ట్రంలో మొత్తం మనకున్నది 4 కోట్ల జనాభా. తెలంగాణలో 4 కోట్ల జనాభాలో 1,25,00,000 మంది ఒక హైదరాబాద్ లోనే ఉన్నారు. 1,12,000 చదరపు కిలోమీటర్లు మొత్తం తెలంగాణ రాష్ట్రం. రాష్ట్రం మొత్తంలో ఒక 3 కోట్ల మంది హైదరాబాద్ బయట ఉన్నారనుకుంటే, ఒక హైదరాబాద్ లోనే 1 కోటి పైచిలకు జనాభా ఉన్నారు. ఒక్క హైదరాబాద్ లో 1 కోటి మంది అంటే ఎంత జనసాంద్రత ఉందో, ఎంత డెన్సిటీ ఉందో పాపులేషన్ ఇక్కడ, దాన్ని బట్టి అంచనా వేయవచ్చు. అంత మంచిది అనే ఆలోచనతో నేను గౌరవనీయులైన మా కమిషనర్ గారిని, మా మున్సిపల్ శాఖకు సంబంధించిన సీనియర్ అధికారుల బృందాన్ని దేశంలోని అన్ని నగరాలకు కూడా పంపించిన. ప్రతి గ్రామంలో ఈరోజు ఒక పంచాయత్ సెక్రటరీ ఉన్నారు. ప్రతి గ్రామంలో దాదాపు గవర్నమెంట్ కి సంబంధించిన ఆశా వర్కర్లు కానీ, టీచర్లు కానీ, ఒక్కొక్క గ్రామంలో దాదాపు 25 నుంచి 30 మంది దాకా ప్రభుత్వ సిబ్బంది ప్రతి గ్రామంలో ఉంటారు. ఏదో ఒక రూపంలో కారోబార్ కావచ్చు, విఆర్ఏ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, ఇంకోటి కావచ్చు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో 25-30 మంది ప్రతి గ్రామంలో ఉంటారు. మరి 1 కోటి మంది జనాభా